పైన నుంచి మాట్లాడకుండా వస్తున్నాడు ఆయన. ఇదంతా కూడా విన్న తర్వాత వచ్చిన ఆన్సర్ ఏంటి? అంతకుముందు దాకా ఆయన ప్రతిదీ వ్యర్థం 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 అనుకుంటూ వస్తున్నాడు ఆయన. సూర్యుని కింద మానవుడి పడే ప్రతి ప్రయాస వ్యర్థమే. అవునా కాదా? నువ్వు ఉదయాన్నే లెగుస్తావు, ఉదయాన్నే లేచి రెడీ అయ్యి పడతా లేస్తా ఉద్యోగానికి వెళ్తావు. పర్లేదు, వద్ద ఏమాకమ్మా. పడతా లేస్తా ఉద్యోగానికి వెళ్తావు, బస్సులో నిలబడి ఉద్యోగానికి వెళ్తావు, ట్రాఫిక్లో బండి తోలుకుంటా వెళ్తావు. ప్రయాసపడి పొద్దున మొదలుకొని సాయంత్రం వరకు ఉద్యోగం చేస్తావు. అవునా కాదా? నెల మొత్తం తిరిగి వస్తుంది, జీతం పొందుకుంటావు. ఆమె అది కూడా వ్యర్థమే అంటున్నాడు ఆయన. మళ్ళీ ఈ ఉద్యోగం చేయడం రోగాలు, వ్యాధులు, పై ఆఫీసుతో తిట్టులు, ఎన్నో ఇబ్బందులు. అవునా కాదా? యాక్సిడెంట్లు అంటున్నారా లేదా? అందుకనే సూర్యుని కింద మానవుడి పడే ప్రతి ప్రయాస కూడా వ్యర్థమే. నువ్వు ఎంత సంపాదించినా సరే, నువ్వు ఎంత వెనకమాల ఎంత ఆస్తి ఉన్నా సరే, అది మొత్తం సమస్తము కూడా వ్యర్థమే. అది దేవునికి స్తోత్రంగా ఉన్నగాక. అర్థమవుతుందా? నువ్వు ఈ లోకంలో ఉండి ఎంత సంపాదించినా నువ్వు చనిపోయినప్పుడు ఒక్క రూపాయి తీసుకెళ్తావా? చూడండి, ప్రపంచాన్ని అలెగ్జాండర్ అనే చక్రవర్తి జయించాడు. అందుకనే ఆయనకున్న పేరేంటంటే ద గ్రేట్ అలెగ్జాండర్. ఆయన పేరు ద గ్రేట్ అలెగ్జాండర్. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని, చక్రవర్తులను, రాజులను జయించుకుంటూ వచ్చాడు ఆయన. జయించుకుంటూ వచ్చినప్పుడు ప్రపంచాన్ని జయించి వేశాడక. జయించాల్సింది ఏమీ లేదు, డబ్బు సంపాదించాడు, రత్నాలు, బంగారము అన్నీ సంపాదించాడు ఆయన. ఆమేన్. రత్నాలు ఉన్నాయి, బంగారం ఉన్నది, రాసులు గొట్లు ఉన్నాయి, అక్కడ అన్నీ ఉన్నాయి. కానీ ఆఖరికి ఏమయ్యాడు తెలుసా? ఒక చిన్న దోమ కొట్టింది ఆయనకి. ప్రపంచాన్నే జయించిన వ్యక్తి ఎలా చనిపోయాడు? ఒక చిన్న దోమ కుడితే దాని ద్వారా మలేరియా జ్వరం వచ్చేసింది. ద బెస్ట్ డాక్టర్లు అందరూ కూడా వచ్చారు. డాక్టర్లు వచ్చి అలెగ్జాండర్కి వైద్యం చేశారు. ఎన్ని రోజులు వైద్యం చేసినా కానీ ఆ రోగం తగ్గలేదు ఆయనకి. ఇప్పుడు ఆయన్ని ఆ డబ్బు కాపాడిందా? ఆ రత్నాలు, రాసులు, బంగారం కాపాడినయా? రోగంలో పడ్డాడు. అవునా? మంచంలో ఉన్నాడు. ప్రపంచంలో ఉన్న ది బెస్ట్ డాక్టర్లు వచ్చారు. ఆయన రోగము తగ్గించగలిగారా? అవునా? నేను చెప్పబోయే వర్తమాన పునాది వేస్తా ఉన్నా. అవునా కాదా? చూడండి, ఉదాహరణకి కరోనాలో మనం ఉన్నప్పుడు కరోనా వ్యాధి చాలా మందికి వచ్చింది, కోటీశ్వరులకు కూడా వచ్చింది. పెద్ద కుబేరుడు, చాలా ఆస్తుంది ఆ వ్యక్తికి, కానీ ఒక్కడే కొడుకు. కరోనా వచ్చింది, రోజు కొన్ని కోట్లు ఖర్చు పెడతా ఉన్నాడు. ప్రపంచంలో ది బెస్ట్ డాక్టర్లు వచ్చారు, ట్రీట్మెంట్ చేశారు. ఆ తండ్రి అడిగాడు, అయ్యా నా దగ్గర కోట్లు ఉన్నాయి, అవసరమైతే నా కొడుకు బతికేందుకు నా ఆస్తి మొత్తం అమ్మైనా మీ కాళ్ళ దగ్గర పెడతానని, నీ పాదాల దగ్గర నా కొడుకుని బతికించన్నా అని ఆ డాక్టర్ని బతిమాడుకున్నాడు. అయినా కానీ ఆ కుమారుడు బతకలా, మరణించాడు. అంటే డబ్బు నిన్ను బతికించలేదు, రత్నాలు, బంగారము ఒక మనిషిని బ్రతికించలేవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ద గ్రేట్ అలెగ్జాండర్ రోగముతో మంచంలో పడున్నాడు. చనిపోయినప్పుడు మంత్రి గారితో చెప్పాడు, మంత్రి గారు నేను ప్రపంచాన్ని జయించగలిగాను, కానీ ఎంతో బంగారం సంపాదించాను, ఎన్నో రత్నరాశులు సంపాదించాను, నాకు ఏది కావాలంటే అది సంపాదించాను, కానీ
ఇప్పుడు నేను ఈ రోగాన్ని నేను జయించలేకపోతున్నాను. నా సంపాదన నన్ను బ్రతికించలేకపోయింది. కాబట్టి నేను చనిపోయినప్పుడు మీరేం చేస్తారంటే నన్ను శవపేటికలో పెట్టి నా 2 చేతులు కూడా ఆ శవపేటికలోంచి బయట మీరు పెట్టండి అన్నాడు ఆయన. మంత్రి గారు అడిగారు, ఎందుకు రాజా అలా అంటున్నామని మంత్రి గారు అడిగినప్పుడు చక్రవర్తి ఏమన్నాడంటే, నేను ఈ లోకంలోకి ఏమీ తీసుకురాలేదు, నేను ఎంతో సంపాదించాను, ఎన్నో యుద్ధాలు చేశాను, ఎన్నో కార్యములు చేశాను, కానీ నేను మరలా ఈ లోకంలోంచి వెళ్ళిపోయేటప్పుడు నేను ఉత్త చేతులతో వెళ్తున్నాను. అంటే మానవుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలా. అవునా? నువ్వు ఈ లోకములో నువ్వు ఏదైనా కలిగి ఉన్నావంటే అది దేవుని కృప ద్వారా నీకు ఇవ్వబడింది తప్ప నీ శక్తి ద్వారా కాదు, నీ బలము ద్వారా కాదు. అలెగ్జాండర్ అన్నాడు, నేను ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చాను, మరలా నేను వెళ్ళిపోయేటప్పుడు మరలా ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే డబ్బు, బంగారము, పేరు ప్రఖ్యాతులు ఏది కూడా ఒక మానవుణ్ణి మరణములోకి వెళ్ళకుండా రక్షించలేదు. అవునా కాదా? కానీ నువ్వు బ్రతికున్నప్పుడే దేవుడు ఏదైతే నీకు బోధించాడో, దేవుడు అనే వాక్యములో ఏదైతే నీకు బోధించాడో ఆ వాక్యానికి నువ్వు లోబడాలా. ఒక మానవుడిని మరణములోకి పోకుండా, అంటే ఏంటి మరణం అంటే? ఎడబాటు. ఒక మానవుడు నరకములోనికి పోకుండా, ఒక మానవుడు పాతాళంలోకి పోకుండా రక్షించగలిగే ఒకే ఒకడు ఉన్నది ఈ లోకముల. అది కేవలము దేవుడు వాక్యం మాత్రమే. దేవుడు మాత్రమే ఒక మానవుడు మరణములోకి వెళ్ళకుండా ఆ యొక్క భయంకరమైన పాతాళమును తప్పించేది ఒక్కడే ఒకడు. ఆయనే సృష్టికర్త అయిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక ఏది కూడా నువ్వు చనిపోకుండా రక్షించలేదు. అవునా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యమేనా ఒక మనిషిని కాపాడేది? దేవుడైనా ఒక మనిషి నరకానికి పోకుండా కాపాడేది? అందుకే మానవుడు ఏం చేయాలంటే వాడు బతికున్నప్పుడే దేవుని వాక్యానికి లోబడాల. అతను బతికున్నప్పుడే దేవుడు వాక్యములో ఏం చెప్పాడో నువ్వు ఆ మాట వినాలా. అర్థమవుతుందా? సొలొమోను గొప్ప జ్ఞాని. అవునా? సొలొమోను లాంటి జ్ఞాని ఇంతకు ముందు లేడు, ఇప్పుడు ఎవరు లేడు మానవులలో. దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు ఆయనకి. ఆయన ప్రసంగి రాస్తా ఏమంటాడు తెలుసా? ప్రతిదీ కూడా వ్యర్థం, చదువు వ్యర్థమే. చదువుకోవాలా? చూడండి, దేవుని సన్నిధికి దగ్గరగా లేకుండా నువ్వెంత చదువుకున్నా అది నీకు ఒకరోజు శాపంగా మారిపోద్ది. అవునా? దేవుని సన్నిధికి దగ్గరగా లేకుండా నువ్వు చేసే వ్యాపారం ఉందో చూసావా, ఆ వ్యాపారంలో తప్పు నష్టపోతావు. అది ఒకరోజు నీకు ఆ డబ్బే నీకు ఉరిగా మారిపోయింది. అవునా కాదా? డబ్బులో పడే చాలామంది దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నారు అక్కడ. అవునా? దేవుని సన్నిధికి దగ్గరగా ఉండి లేకుండా నువ్వు చేసే ఏ ఉద్యోగమైనా సరే అది వ్యర్థం. అది దేవుడి ద్వారా వచ్చింది కాదు. చదువైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, అది ఏదైనా కావచ్చు, దేవుని సన్నిధికి దగ్గరగా నువ్వు ఉండాలా. దేవుని మందిరానికి నువ్వు వస్తూ నువ్వు వ్యాపారం చేసుకో. దేవుని సన్నిధికి నువ్వు ఆదివారం వస్తూ, దేవుని కూటాలకు నువ్వు వస్తూ నువ్వు వాక్యములు ఎదుగు, అప్పుడు నువ్వు దీవించబడతావు. దేవుని వాక్యానికి నువ్వు దూరంగా ఉండి నువ్వు ఏం చదువుకునే వ్యర్థం. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక.
అందుకే ప్రవక్త ఎప్పుడు అంటాడు, మీ పిల్లల్ని మీరు దేవుని సన్నిధికి దగ్గరగా మీరు పెంచండి. మీ పిల్లలు వాళ్ళు తిరిగి జన్మించే విధముగా వారిని మీరు ప్రోత్సహించరంటాడు ఆయన. మీరెప్పుడు కూడా దేవుని మందిరానికి, దేవుని యొక్క సన్నిధికి దగ్గరగా ఉండమని వాక్యంలో మాట్లాడుతున్నాడు దేవుడు. అవునా లేదా? డబ్బు నీకు ఉరిగా మారిపోయింది, నీ వ్యాపారమే నీకు ఉరిగా మారిపోయింది. మనం అనుకుంటాం వ్యాపారం బాగా డెవలప్లో ఉంది. కాదు, నీ వ్యాపారం నిన్ను దేవుడి దగ్గర దూరం చేస్తుంది. లోకమంతా నువ్వు సంపాదించావు, ఏమి లాభం? నీ ఆత్మను పోగొట్టుకుంటే ఏమైనా లాభం ఉన్నదా? అలా లోకాన్నే సంపాదించాడు, కానీ దేన్ని సంపాదించాలో దాన్ని సంపాదించలేకపోయాడు. నువ్వు ఎంత బాగా చదువుకున్నా, నువ్వు ₹1,00,000 ఉద్యోగం చేసినా, కోట్ల రూపాయలను వ్యాపారం చేసినా, దేవుని సన్నిధికి దగ్గరగా లేని ఏదైనా సరే అది శాపగ్రస్తమైంది. అది దేవునికి స్తోత్రంగా అవునుగాక. అవునా కాదా? చూడండి, అందుకే ప్రసంగం ఏమంటాడు తెలుసా? ఇదంతయు విన్న తరువాత వచ్చిన ఆన్సర్ ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుచుండవలెను. అదిగో ఆయన మీతో చెప్పింది మీరు చెయ్యండి. హల్లెలూయా. దేవుని వాక్యానికి మీరు లోబడాలా. దేవుని వాక్యానికి లోబడి ఆయన మీతో ఏం చెప్పాను అది చెయ్యి, అప్పుడు నువ్వు దీవించబడతావు. దేవునికి స్తోత్రంగా ఉన్నగాక. ఉందా వాక్యంలా? చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుచూ ఉండవలను. మానవ కోటికి ఇదే విధి. విధంతే అండి ఆజ్ఞ, చట్టం అది. అవునా? దేవునికి స్తోత్రంగా ఉన్నగాక. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు, ఏంటి విమర్శ కాలం అంటే? తీర్పు రోజు అది. నీ మనసులో, నీ ఆలోచనలో, నీ ఆలోచన కూడా ఒకరోజు దేవుడు తీర్పు రోజున కొన్ని కోట్ల మనుషుల ముందులా బయట పెడతాడు ఆయన. విమర్శ దినం అంటే తీర్పు రోజు అది. ఆయన ప్రతి క్రియను, ప్రతి క్రియ అది దేవుని కోసం నువ్వు చేసిన మంచి క్రియ అయినా, దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేసిన చెడ్డ క్రియ ఆలోచన అయినా, విమర్శ దినం రోజున దేవుడు తీర్పులకు తట్టాడు ఆయన. దేవునికి స్తోత్రంగా అవునుగాక. కాబట్టి దేవుడు మానవ కోటికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఆయన మాటను వినాలా, ఆయన వాక్యమును వినాలి. వినడం విని వెళ్ళిపోవడం మాత్రమే కాదు, కానీ ఆయన ఏం బోధించాడో ఆ మాట విని దాన్ని నమ్మి దాని ప్రకారం నువ్వు జీవించాలా. దేవునికి స్తోత్రంగా అవునుగాక. మీకు అర్థమవుతుందా లేదా? ఆమేన్. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని యొక్క మాట వింటే నాకేంటి లాభం? దేవుని మాట వింటే నాకేంటి లాభం? అవునా కాదా? దేవునికి స్తోత్రంగా ఉన్నగాక. దేవుని మాట వినకపోతే వచ్చే నష్టం ఏంటి? ప్రసంగం ఏమన్నాడు? అబ్బాయి నువ్వేం చేయాల్సిన అవసరం లేదు అమ్మాయి, అబ్బాయి దేవుడు ఏం చెప్పాడు నువ్వు తిను, అంతే. ఆయన చెప్పింది నువ్వు విను, దానికి లోబడు, దాని ప్రకారం జీవించు. నువ్వు అలా చేయకుండా ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ నువ్వు ఎలా పడితే ఇలా జీవిస్తూ ఉన్నావనుకో, నువ్వు సీక్రెట్గా చేసిన ఆ రహస్య పాపాలు కూడా దేవుడు రేపొద్దున తీర్పు రోజున బయట పెడతాడు ఆయన. అవునా కదా? అందుకనే మనం బ్రతికున్నప్పుడే దేవుని వాక్యాన్ని లోబడాల. మన మరణం ఎప్పుడో మనకు తెలియదు. తెలుసా ఎవరికైనా? మన మరణం ఎప్పుడో మనకు తెలియదు. అసలు మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు.
అందుకనే ఈరోజు దేవుడు నాకు ఆయుష్ ఇచ్చాడు. నేను ఇదే నా ఆఖరి రోజు అనుకొని నేను దేవుని కోసం జీవించాలా. నేను చేసిన ప్రతి తప్పిదాలు, అతిక్రమాలు, ప్రతి పాపమును కూడా దేవుని దగ్గర ఒప్పుకోవాలా, ఒప్పుకొని వాటి వదిలిపెట్టాలా. ఎందుకంటే ఇదే నా ఆఖరి రోజు కావచ్చు, ఇదే నేను జీవించే ఆఖరి గంట కావచ్చు, ఇదే నేను జీవించే ఆఖరి నిమిషం కావచ్చేమో, ఇదే నా ఆఖరి గంట. నేను దేవుడి దగ్గర ఒప్పేసుకోవాలి. అందుకే ప్రవక్త గారు ఏమన్నారంటే, ఇదే నా ఆఖరి ప్రసంగం అన్నట్టుగా నేను వాక్యం బోధిస్తా అన్నాడు ఆయన. అంటే ఇదే నా ఆఖరి ప్రసంగం అయితే నేను పరిశుద్ధాత్మతో నింపబడి ఎంత గట్టిగా వాక్యాన్ని బోధించాలో, దేవుడు చెప్పింది ఎంత ఖండితంగా చెప్పాలో అంత ఖండితముగా గట్టిగా వాక్యాన్ని బోధిస్తాడు ఆయన. ఎందుకని ఇదే నా ఆఖరి ప్రసంగం కావచ్చు అని. అందుకనే దేవుని ప్రవక్త ప్రతి ప్రసంగము కూడా ఒకవేళ ఇదే నా ఆఖరి ప్రసంగమేమో, అందుకనే ప్రతి ప్రసంగమైన వాక్యాన్ని గట్టిగా బోధించాడు ఆయన. అవునా కాదా? ఆమేన్. ఇప్పుడు మానవ కోటికి విధి ఏమిటంటే దేవుని వాక్యానికి లోపడటం. అదేనా? ఇంకోటైనా ఇచ్చాడు దేవుడు ఏమన్నా? ఇంకా చెప్పాడా? మీకు ఇలా కాదు, మీరు చెప్పులు లేకుండా ఎండలో ఇజ్రాయెల్ దేశం రమ్మన్నాడా? అదే ఆజ్ఞ. ఇదిగో మీరు ఇజ్రాయెల్ దేశ ప్రతి ఒక్కరు సంవత్సరానికి ఒకరు రావాలని చెప్పాడా? చెప్పులు లేకుండా నడుచుకుంటూ రమ్మని చెప్పాడా? మీరు బండి ఎక్కకూడదు, ఫ్లైట్ ఎక్కకూడదు, నడుచుకుంటా నేను ఏ దేశంలో అయితే పుట్టానో అక్కడికి మీరు రావాలి అని బోధించాడా? ఏం చెప్పాడు ఆయన? మీరు వాక్యం ఏం చెప్పిందో మీరు దాన్ని లోబడు. వాక్యానికి లోబడుటలోనే దీవెన నీకుంది. అవునా కాదా? ఆమేన్. చూడండి, ఉదాహరణకి భౌతిక సంబంధంగా ఒక తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, ఇంట్లో కొడుకున్నాడు, కూతురున్నది. అవునా? తండ్రి, అమ్మ, కొడుకు, కూతురు. ఇప్పుడు తండ్రి మాట కొడుకు నాలా? అవునా? తండ్రి మాట అబ్బాయి అనాలా, కొడుకు మాట తండ్రి నాలా? చెప్పండి నాకు. తండ్రి మాట కొడుకు నాలా? ఇప్పుడు దేవుడి మాట మనం వినాలా, మనం చెప్పింది దేవుడు వినాలా? ఇప్పుడు ఆయన నీ మార్గంలోకి రావాలా, నువ్వు ఆయన మార్గంలోకి వెళ్ళాలా? మనమే ఆయన మార్గంలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఆయనే మార్గమై ఉన్నాడు, ఆయనే నిత్య జీవ మార్గమై ఉన్నాడు ఆయన. అవునా కాదా? మనము ఆయన మార్గంలోకి వెళ్ళాలి. ఆయనను మన మార్గంలో రావడం కాదు, మనము ఆయన మాట వినాలా, మన మాట ఆయన వినడం కాదు. అవునా? రైట్. డాడీ మాట కొడుకు నాల. డాడీ అంటాడు, రేయ్ నువ్వు కష్టపడి చదువుకోవాలా, చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాలా. ఎప్పుడైతే కొడుకు తండ్రి చెప్పిన మాట విని రాత్రనక పగలనక కష్టపడి చదువుకుంటూ ఉంటాడో, మంచి మార్కులు సంపాదిస్తాడో, అప్పుడు తండ్రి ఏం చేస్తాడు తెలుసా? అతను ఏదైతే అడుగుతాడో అది కొనిస్తాడు. అంటే తండ్రి మాట తండ్రి చెప్పినట్టు కుమారుడు వింటే అతను దీవెన పొందుకుంటా ఉన్నాడు. అవునా కదా? అలా కాకుండా నువ్వు చెబితే నేనేదేంటి, అసలు చదువుకోవడం ఎంత కష్టమనేది తెలుసా, ఫిజిక్స్ సబ్జెక్ట్ ఎంత కష్టమనేది తెలుసా, కెమిస్ట్రీ ఎంత కష్టమనేది తెలుసా, నువ్వు చదివితే నీకు అర్థమైద్ది అని ఎదురు తిరిగే స్వభావం కలిగి ఉందని అనుకో, తండ్రి ఏమని ఇస్తాడా? అడిగినా ఇవ్వడు, కింద పడి ఏడ్చినా ఇవ్వడు. ఎందుకని? ప్రతి ఒక్క దానికి ఈ కొడుకు లేదా కూతురు ఎదురు తిరిగే స్వభావం కలిగి ఉన్నారు కాబట్టి. అవునా? అదే కొడుకు లేదా కూతురు తండ్రి మాటకి లోబడుతూ చక్కగా వాళ్ళు చదువుకుంటూ ఉంటే వీళ్ళు ఏదడిగినా తండ్రి ఇస్తాడు. అదే ప్రతి దానిలో ఏ మాట చెప్పినా ఎదురు ప్రశ్న వేస్తా, ఎదురు తిరుగుతూ ఉన్నాడు అనుకో కొడుకు కానీ కూతురు కానీ, తండ్రి ఏదైనా ఇస్తాడా
ఆస్తిలో చిల్లిగా అవ్వకూడెవడు. అవునా? అంటే దాని అర్థం ఏంటంటే లోబడుట ద్వారానే దీవెన వస్తుంది. అవునా కాదా? సేమ్ ఆత్మ సంబంధంగా కూడా దేవుడు ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. ఆయన తండ్రి ఉన్నాడు. ఇప్పుడు తండ్రి ఏం చెప్పాడో కూతుర్లు కొడుకులు మనం అదే చేయాలి. అవునా? నువ్వు తండ్రి చెప్పిన మాటను విన్నప్పుడు దాన్ని నమ్మి దాన్ని నువ్వు చేసుకుంటా ఉన్నప్పుడు నీకు దానిలోనే దీవెన వస్తుంది. మీకు తెలుసా, దేవుని మాట విని దేవుని మాట ప్రకారంగా నువ్వు పని చేసుకుంటా వెళ్తున్నప్పుడు, దేవుని వాక్యానికి నువ్వు లోబడి ఉద్యోగం చేస్తా ఉన్నప్పుడు దానిలోనే అది ప్రతిఫలం కనపడతా ఉంటుంది. అది అభివృద్ధిని పొందుకున్నా ఉంటుంది అక్కడ. అదిగో అది దేవుడు దీవించడం అంటే. అలా కాకుండా దేవుడు మనతో మాట్లాడినప్పుడు, దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు, దేవుడు నువ్వు ఇది చేయకూడదు, నువ్వు ఇది చేయాలని నీతో మాట్లాడినప్పుడు మనము గనక దాన్ని ఎదురు తిరిగామంటే దీవెన కాదు కదా, శాపాన్ని మనం పొందుకుంటాం. అంటే ఆత్మ సంబంధంగా కూడా ఒక వ్యక్తి, ఒక కుటుంబము దీవించబడాలంటే వాళ్ళు తప్పకుండా దేవుని వాక్యానికి లోబడాలా. అవునా కాదా? అప్పుడే వాళ్ళ జీవితం అనేది అది దీవించబడే జీవితంగా ఉండుద్ది. అవునా కాదా? లోబడుటలోనే దీవెన ఉన్నది. లోబడే విధానానికి బయట శాపం ఉన్నది. ఇప్పుడు సంఘం ఏం చేయాలి? దేవుని వాక్యానికి లోబడాలా, దేవుని వాక్యానికి వాళ్ళు రివర్స్ కావాలా? లోబడాలా. అవునా? అంటే లోబడుటలోనే దీవెన ఉంది. అర్థమవుతుందా? రైట్. అందరు నాతో పాటు ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం అనుకుంటా, సమూయేలు మొదటి గ్రంథము నేను చెబుతాను జాగ్రత్తగా. ఒక్క నిమిషం. సమూయేలు చూడండి, దేవుని స్తోత్రం కలుగుగాక. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం చూడండి. 22వ వచనము, పేజీ నంబర్ 236. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం చదవండి. 22 నుంచి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు. అంటే దేవుడు మన పట్ల ఆయన ఎప్పుడు సంతోషిస్తాడు? ఆయన నువ్వు ఆయన ఆజ్ఞను గైకున్నప్పుడు. ఆజ్ఞ అంటే అండి దేవుని వాక్యం. అవునా? ఆజ్ఞ అంటే దేవుని వాక్యం. అంటే నువ్వు దేవుని వాక్యానికి నువ్వు లోబడినప్పుడే దేవుడు నీ పట్ల సంతోషిస్తాడు. ఆయన భౌతికంగా తల్లి తండ్రి కూడా ఎప్పుడైతే కొడుకు కూతురు వాళ్ళ మాట వింటారో అప్పుడే తల్లి తండ్రి వాళ్ళ పట్ల సంతోషిస్తారు. తల్లి తండ్రికి కొడుకు కూతురు ప్రతి విషయంలో కూడా ఎదురు తిరుగుతూ ఉంటే తల్లి తండ్రి సంతోషిస్తారా? కోపం వచ్చేస్తూ ఉండిద్ది. అవునా కాదా? వాళ్ళకి ఏది అవసరం ఉన్నా కానీ తల్లి ఇవ్వదు, తండ్రి కూడా ఇవ్వడు. అదే తల్లి తండ్రి మాట కొడుకు కూతురింటా ఉంటే వాడికి ఏది అవసరమో తండ్రే గ్రహిస్తాడు. ఓ, నా కొడుకు చదువుకుంటా ఉన్నాడు, నా కొడుకు ఇప్పుడు ఫలానా వస్తువు కావాలి, నా కూతురికి ఇప్పుడు ఫలానా వస్తువు కావాలని తండ్రే గ్రహించి సమయానికి ఏది కావాలో ఇచ్చేవాడే నిజమైన తండ్రిగా ఉంటాడు. ఎప్పుడో తెలుసా? కొడుకు కూతురు తండ్రి మాట విన్నప్పుడే. ఇప్పుడు కూడా దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు దీవిస్తాడు తెలుసా? అదుగో దేవుని వాక్యానికి నువ్వు లోబడుటలోనే దీవెన దాగి ఉన్నది. అవునా? అంటే వాక్యానికి బయట దీవెన ఆశీర్వాదం లేదు.
ఉందా లేదా? లేదు. చదవండి. ఒకరు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? అవునా? ప్రార్థన చెయ్యాలి, ఉపవాసం ఉండాలి. అవునా? నువ్వు ప్రార్థన చేస్తా, ఉపవాసం ఉంటా, ఆయన మాట వినకపోతే ఆయన ఎలా సంతోషిస్తాడు? ఆయన నీ ప్రార్థన అంగీకరించబడాలంటే, మన ప్రార్థన దేవుడు వినాలంటే నువ్వు ఆయన వాక్యం వినాలా. అర్థమవుతుందా? లేకపోతే నీ ప్రార్థనే పాపముగా మారిపోతుంది. కీర్తనగాడు అన్నాడు, మీరు గనక వాక్యానికి లోబడకుండా, దేవుని మాట వినుకోకుండా, దేవునికి ప్రతి విషయంలోనే ఎదురు తిరుగుతూ ఉంటే నీ ప్రార్థనే పాపముగా మారింది అన్నాడు ఆయన. అంటే దేవుని ఆజ్ఞకు లోబడే విషయంలోనే దీవెన ఉన్నది. దేవుని ఆజ్ఞకు నువ్వు లోబడకుండా నువ్వు ప్రతిసారి ఎదురు తిరుగుతా, ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన పాపముగా మారును. ఆమేన్. చూడండి, ఆయన సంతోషించునా? ప్రశ్న. ఆమేన్. ఆలోచించు, నువ్వు కూడా ఆలోచించి, రోజు ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనాలా, దేవుని మాటను వినాలా, వాక్యానికి నువ్వు లోబడాలా. దేవుడు ఆయన వాక్యములో ఏం చెప్పాడో నువ్వు దానికి లోబడాలా. దేవుడు కోరుకున్నాడు అదే. దేవునికి స్తోత్రంగా ఉన్నగాక. ఆయన ఆజ్ఞలు గైకొనుటయు పొట్టేల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. అయ్యా, నేను పొట్టేలు కొట్టి భోజనాలు పెడతా, నేను చికెన్ దమ్ బిర్యానీ పెడతా, దానికంటే దేవుని మాట వినటం చాలా శ్రేష్టమైంది. అవునా కదా? అంటే సంఘం ఏం చేయాలి ఈరోజంటే, దేవుడు పరిశుద్ధాత్ముడు ప్రవక్తలో ఉండి నువ్వు ఏం మాట్లాడాడో దాన్ని నమ్మాలా, దాన్ని నమ్మి నాకు లోపడాలా. అవునా కాదా? ఆ పరిశుద్ధాత్ముడే ప్రతి ఆదివారము సేవకునిలో ఉండి మాట్లాడతాడు ఆయన. నువ్వు దాన్ని నమ్మి నువ్వు దాన్ని లోపడాలా. చెప్పేది అదేనా? చూడండి, ఇప్పుడు చూడండి, చదవండమ్మా. ఆ తిరుగుబాటు చేయటం అనేది సోద చెప్పుటాను పాపముతో సమానమది. అవునా కాదా? ప్రవక్త బోధించాడు, నువ్వు ఆ వర్తమానం మీద తిరుగుబాటు చేసావనుకో, అది పాపమా లేదా దేవుడి దీవెన? అందుకనే మన వర్తమానం విన్నప్పుడు మనం ఏది మాట్లాడకూడదు. ఇది ప్రవక్త బోధించాడు, ఇది దేవుని వాక్యం, నమ్మి వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా? చూడండి, మీరు దేవుని మందిరానికి వచ్చేదే దేవుని రాజ్యం కోసం. ఎంతో కష్టపడి ఉదయాన్నే లేచి పని చేసుకొని వంట చేసుకొని ప్రయాణం చేసి వస్తున్నారు. ఎందుకని? కాలక్షేపం కోసం. కేవలం ఆదివారం కదా నామకార్థంగా వస్తున్నారా? అవునా? మరి మీరు అంత కష్టపడి వచ్చినప్పుడు, అవునా, మరి నేను ఎంత యథార్థంగా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించాలా? ప్రవక్త అంటాడు, ప్రవక్త గారి కాలములో కార్లు వేసుకొని 2 రోజులు 3 రోజులు ప్రయాణం చేసుకొచ్చేటోళ్ళు, పనులు పక్కన పెట్టి ఉద్యోగాలు మానేసి, వాళ్ళ ఛార్జీలు డబ్బులు లేకపోతే వాళ్ళకున్న ఆవుల్ని గేదెలను అమ్ముకొని డబ్బులు పెట్టుకొని పెట్రోలు పోసుకుంటూ, పాపం స్త్రీలు ప్రయాణములు, పాపం వాళ్ళ స్నానాలు, వాళ్ళ హోటల్ ఖర్చులు అంత త్యాగంతో వచ్చేవాళ్ళు మందిరానికి. ప్రవక్త అంటాడు, మీరు ఎంత త్యాగం చేసుకుని వస్తూ ఉన్నారు, మీరు మీ డబ్బును దేవుని కోసం ఖర్చు పెడతా ఉన్నారు, అప్పుడు నేను ఎంత యథార్థంగా వాక్యం బోధించాలా అన్నాడు ఆయన. వాళ్ళంత కష్టపడి వస్తా, వాళ్ళ డబ్బు దేవుడి కోసం ఖర్చు పెడతా ఉన్నప్పుడు
మేము వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించకపోతే మీకేంటి లాభము? ఎత్తబడతారా? వాక్యము హృదయాలు కోసేసిద్ది. అవునా? అందుకనే వాక్యంలో మాట ఉంది, గాయపరచువాడు ఆయనే, స్వస్థపరచువాడు ఆయనే. అవునా కాదా? వాక్యము కొన్నిసార్లు మన జీవితం సరిగ్గా లేనప్పుడు ఆ కత్తి ఏం చేసిద్ది? వాక్యం అంటే ఖడ్గం. మీకు అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అసలు ఇవన్నీ ప్రిపేర్ అవ్వలేదు. దేవునికే మహిమ కలుగునుగాక. చూడండి, వాక్యం అంటే ఖడ్గం. ఇప్పుడు మనం అందరం కూడా ఆత్మ సంబంధంగా రోగులమై ఉన్నాం. అవునా? ఇప్పుడు నీకు భౌతికంగా గాయమైంది, కాలికి గాయమైంది. ఆ గాయము అది తగ్గాలంటేనే డాక్టర్ గారు ఏం చేయాలి? అది కుళ్ళిపోతూ ఉంది, వేస్ట్ మొత్తం పేరుకుంది, అక్కడ చీము కారుతా ఉంది. అప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు? పేషెంట్ నొప్పితో అల్లాడిపోతూ ఉంటాడు. అవునా? అప్పుడు పేషెంట్కి నొప్పిగా ఉన్న డాక్టర్ గారు ఏం చేస్తారు తెలుసా? కాలు పెట్టుకొని ఆ ఆపరేషన్ చేసే కత్తి తీసుకొని ఆ చెడ్డ భాగాన్ని మొత్తాన్ని కోసి తీసేస్తాడు. కోసేటప్పుడు నొప్పిగా ఉండుద్ది. అవునా? ఇప్పుడు రోగం తగ్గాలంటే కోసి తీసేయాల్సిందే. అదేం చెడ్డ భాగం అది. ఒకవేళ కనుక ఆ పుండు కనుక అలాగే ఉంటే డాక్టర్ గారు కనుక పైపైనే ఆయింట్మెంట్ రాసేసి, ఎందుకని? పేషెంటు నొప్పితో బాధపడతాడు, ఇంకోసారి పేషెంట్ మన దగ్గరికి రాడు అని డాక్టర్ గారు భావించి ఆయింట్మెంట్ రాసి పైపైన కట్టి ప్రతిరోజు పంపిస్తూ ఉంటే ఆ పుండు ఏమైతే తెలుసా? అది లోపల కుళ్ళిపోయి క్యాన్సర్గా మారిపోద్ది ఆ పుండు. ఒక్కొక్కసారి కాలు కూడా తీసే సిచ్యువేషన్ వచ్చేసిద్ది. అవునా? కానీ ఒక మంచి డాక్టర్ ఏం చేస్తాడు తెలుసా? భౌతికంగా అది నొప్పితో అల్లాడుతున్నా, అరుస్తున్నా కానీ ఆ చెడ్డ భాగాన్ని మొత్తం కోసేస్తాడు. కోసేటప్పుడు నొప్పిగా ఉండిద్ది. అవునా? కానీ ఆ తర్వాత కాసేపటికి నిప్పు ఉండదు, ఆ పుండు తగ్గిపోతూ ఉండేది. అక్కడ దేవుని స్తోత్రంగా ఉన్నగాక. ఆ గాయం ఏమైద్ది? తగ్గిపోయిద్ది, నువ్వు బతుకుతావు అక్కడ. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా దేవుడే డాక్టర్ అయి ఉన్నాడు. దేవుడు సేవకుల్లో ఉండి ఆయన ఆత్మ సంబంధంగా వాక్యం అనే మందు రాస్తూ ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్ని సార్లు మనలో దేవుని వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు ఉంటాయి. అవన్నీ కూడా ఆత్మీయముగా మనల్ని చంపే చెడ్డపుండది. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే వాక్యం అనే ఖడ్గము తీసుకొని ఆ చెడ్డ పాపమునైన కోస్తా ఉంటాడు. ఆయన కోస్తా ఉంటే ఏమవుతా ఉంటుంది? కొంతమందికి పుట్టిద్దా? నొప్పి పుట్టినా దేవుడు మన మంచి కోసమే కోస్తున్నాడు. ఆయన గాయము చేసేది ఆయనే, స్వస్థపరిచేది కూడా ఆయనే. గొప్ప డాక్టర్ ఆయన. దేవునికి స్తోత్రంగా ఉన్నగాక. అందుకనే కొన్నిసార్లు దేవుడు సంఘాన్ని వాక్యం అనే ఖడ్గముతో కోస్తా ఉంటాడు. ఆయన కోసేటప్పుడు నొప్పి కలిగినా కానీ అది దేవుడు మన మంచి కోసమే చేస్తున్నాడు. ఆయన దేవునికే మహిమ కలుగునుగాక. అవునా? అదే ఆ పాపం అనే పుండులాగే ఉంటే లోపల కులిపేసేస్తావు. మరణమది, అదే అగ్నిగుండమది. ఆమేన్. దేవుని స్తోత్రంగా ఉన్నగాక. ఇప్పుడు సమూయేలు ఏమన్నాడంటే మాట వినుట శ్రేష్టం, ఆయన ఆజ్ఞకు లోబడుట శ్రేష్టమై ఉన్నది. అవునా కాదా? తిరుగుబాటు చేయడం అనేది అది సోద చెప్పుటను పాపముతో సమానం. అది ఆమేన్. మూర్ఖతను అగపరచుట. ఏంటంటే మూర్ఖులు ఉంటారా? మూర్ఖులు నేను ఎట్టాగా చేస్తా, నువ్వు 100 చెప్పు, 1,00,000 చెప్పు,
నేను మాత్రం మాట మూర్ఖుడాడు. అవునా? మూర్ఖతను అగపరచుట వాక్య విషయంలా దేంతో సమానమంట? మాయా విగ్రహమును గృహదేవతలను పూజించుటతో సమానము. దేవునికి రెండు ఇష్టం ఉండవు. ఒకటి విగ్రహారాధన, ఇంకొకటి మాట వినకపో అదే మాట వినలేదు కాబట్టి నువ్వు విగ్రహాన్ని ఆరాధిస్తా ఉన్నాం. ఇంకోటి వ్యభిచారం, మాట వినలేదు కాబట్టి వ్యభిచారంలో పడ్డావు అక్కడ. అవునా? ఇప్పుడు దేవుని వాక్యమును విని దాన్ని నమ్మడమే దీవెన. దేవుని వాక్యం విని దానికి నువ్వు రివర్స్ అవుతా చూసావా, అదే పాపమతి. దేవుని వాక్యం విని నేను ఎట్టగా చేస్తా, నేను ఇంకింతే, నేను మారను, మూర్ఖత్వం. విగ్రహాలను ఆరాధించు సమానమతి. మూర్ఖులు గర్వాంధులు పరలోక రాజ్యానికి పోరు. అవునా కాదా? అవునా? అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? ఆయన వాక్యానికి మనం లోబడాల, ఆయన మాట మనం వినాల. అన్నిటికంటే మాట ఏమిటి శ్రేష్టం. నువ్వు మాట అనకుండా నువ్వు వ్యాపారం చేసేసి నువ్వేదేదో పనికి వెళ్ళిపోయి ఏదో సంపాదించేసి గొప్పగా చదువుకున్నావు, దేవుని మాట వినలా, ప్రార్థనకు రావట్లా. అవునా? అబ్బాయి బాగా చదువుకున్నాడు, బాగా సంపాదిస్తున్నాడు, ఏదో అప్పుడప్పుడు ప్రార్థనకు వస్తూ ఉన్నాడు అబ్బాయి అమ్మాయి. అవునా? ఎప్పుడో ప్రార్థనకు వచ్చేసి పాస్టర్ గారు ఇదిగో దశం భాగం అంటే పాస్టర్ తీసుకుంటాడా? తీసుకోడు. ఎందుకు తెలుసా? నువ్వు అప్పుడప్పుడు రావడం కాదు అబ్బాయి, నువ్వు దేవుని సన్నిధికి దూరంగా ఉండమ్మాయి. అది దేవుడు కోరుకునేది. అర్థమవుతుందా? నువ్వు ఉద్యోగం చేసి అబ్బాయి ఇంజనీర్ చేశాడు, అబ్బాయి బొంబాయిలో ఉన్నాడు, హైదరాబాదులో ఉన్నాడు. అబ్బాయి బొంబాయిలో ఉన్నా హైదరాబాదులో ఉన్నా అక్కడ ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? అక్కడ దగ్గరగా మందిరం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళాలా. అర్థమైందా? ప్రవక్త ఏమన్నాడంటే, నీకు నువ్వు ఎడారిలో ఉన్నావమ్మా, ఎడారిలో ఆహారం ఉండిద్దా? ఎడారిలో ఆహారం ఉండదు. నీ బ్యాగులో చిన్న రొట్టె మొక్క ఉంది, నువ్వేం చేస్తావు? ఆ రొట్టె మొక్క తిని నీ ఆకలిని సర్దుబాటు చేసుకుంటావు. అవునా? నేను రోజు నాకు బిర్యానీ కావాలంటే ఎడారిలో దొరికిద్దా? దొరకదు. దొరికిన ఆహారముతోనే నీ ఆకలి తీర్చుకుంటావు. అవునా కదా? అలాగే ప్రవక్త ఏమందంటే ఆత్మ సంబంధంగా నువ్వు వేరే ప్రాంతానికి ఉద్యోగానికి వెళ్ళావు, వేరే ప్రాంతానికి చదువుకోవడానికి నువ్వు వెళ్ళావు, అక్కడ వర్తమాన సంఘం లేదనుకున్నావు, వర్తమాన సంఘం ఉంటే అక్కడ నువ్వు ప్రార్థనకి వెళ్ళు. ఆదివారం ప్రార్థన మాడమే పాపం అనే ప్రవక్త. ఉద్యోగం చేస్తున్నా సరే, నువ్వు చదువుకోవడానికి వెళ్ళినా సరే, వైజాగ్లో ఉన్నా, సికింద్రాబాద్లో ఉన్నా, ఏ బొంబాయిలో ఉన్నా సరే, నీకు దగ్గరగా ఉండే సంఘానికి నువ్వు వెళ్ళు. వర్తమాన సంఘం దగ్గరగా నువ్వు వెళ్ళు. నేను ఉండే ప్రాంతంలో వర్తమాన సంఘం లేదు, వెరీ గుడ్, లేదు. అప్పుడు నువ్వేం చేయాలి అంటే పూర్తి ఆహారం లేదు. అవునా? వాక్యమే పూర్తి ఆహారం. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? సగం ఆహారం ఉందగా, ఏంటి అవే హోసన్నా మందిరు, అయ్యే పెంతుకోస్తూ ఉన్నారా, వాళ్ళు పాటలు పాడతారా, వాళ్ళు సువార్తలు బోధిస్తారా, నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చో. అవునా కదా? కూర్చొని వాక్యం విను. ప్రవక్త అన్నాడు, వాళ్ళు చేసే సాంప్రదాయాలను పాలు పంచుకోమాక, కానీ నువ్వు వాడితో పాటు పాటలు పాడు, వాడితో పాటు వాక్యం విను, నువ్వు వాక్యం చదువు. కానీ నీకు తెలుసు సత్యం ఏంటో నీకు తెలుసు, కానీ వర్తమాన సంఘం లేదు. నువ్వు ఆదివారం మందిరానికి వెళ్ళు. అవునా? నువ్వు దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తూ ఉంటావు అక్కడ. హల్లెలూయా. నువ్వు వాక్యం వింటూ ఉంటావు అక్కడ. అదిగో ఆదివారం నువ్వు ఎక్కడ ఉద్యోగం చేసుకుంటున్నా, నువ్వు ఎక్కడ చదువుకుంటున్నా సరే, అక్కడ దగ్గరగా ఉన్న సంఘానికి నువ్వు వెళ్ళు. అక్కడ నువ్వు దేవునితో మాట్లాడతాడు ఆయన. అప్పుడు నువ్వు మీ ఊరు వచ్చినప్పుడు అప్పుడు చర్చికి రా. అర్థమవుతుందా లేదా? అంతేగాని నువ్వు ఆదివారం ప్రార్థనకి రాకుండా
నువ్వు చదువుకోవడానికి వెళ్ళినా, నువ్వు ఉద్యోగానికి వెళ్ళినా ప్రవక్త అన్నాడు అది పాపము అన్నాడు. అంతే ఆయన. దేవుని వాక్యాన్ని నువ్వు మేడమే పాపం, అది. అవునా కదా? అందుకని ఎప్పుడో చెబుతుంటా, హల్లెలూయా, మీరు ఎక్కడున్నా కానీ అక్కడ ఏ మందిరం ఉన్నా మీరు వెళ్ళండి, అక్కడ వాక్యం వినాలి మీరు. హల్లెలూయా. నువ్వు ఏ మందిరానికి వెళ్ళకుండా నువ్వు ఆదివారం నువ్వు కాలేజీలో కూర్చుని, క్లాస్ రూమ్లో కూర్చొని, హాస్టల్లో కూర్చొని ఎదురుపోతున్నావంటే అది నీ ఆత్మీయ స్థితి జగదారిపోయింది. అక్కడే దయ్యము ఒక వ్యక్తిని పట్టుకుంటుంది, అక్కడే నువ్వు నీ దీవెన కోల్పోతా ఉన్నావు. దేవుని వాక్యానికి లోబడుటే దీవెన. దేవునికి స్తోత్రంగా ఉన్నగాక. ఉదాహరణకి నేను చదువుకునేటప్పుడు హాస్టల్లో ఉన్నా. మా హాస్టల్ గోడ పక్కనే ఒక చర్చి ఉండేది, డినామినేషన్ చర్చి ఉండేది. మాకు ఆదివారం బయటకు వెళ్ళడానికి అవుటింగ్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు నేనేం చేసేవాడిని తెలుసా? మా హాస్టల్ పక్కనే ఉండే చర్చికి వెళ్ళి కూర్చునేవాడిని నేను. వాళ్ళు చిన్న చర్చి, వాళ్ళు డినామినేషనే, కానీ పాటలు పాడతారు కదా, వాక్యం చెబుతారు కదా. నేను వాక్యం వినేవాడిని, నేను పాట పాడుతూ ఉండేవాడిని కూర్చొని. ఎందుకంటే నీకు సంపూర్ణ ఆహారం దొరకనప్పుడు నువ్వు సగమైన ఆహారం నువ్వు బతుకు. అసలు ఆహారమే లేకపోతే చచ్చిపోతావుగా. నువ్వు ఆహారం లేకుండా చచ్చే బదులు సగం ఆహారం తినే బతుకు. కొరపారంతో బతకడం బెటరా, సావడం బెటరా? కొరపారంతో బతికితే నువ్వు బతుకుతావు ఒక రోజు, పూర్తిగా చస్తే ఫినిష్. దేవునికి స్తోత్రంగా ఉన్నగాక. అందుకని వాక్యాన్ని లోబడు. వాక్య విషయం, వాక్యములో దేవుడు ఏం చెప్పాడు నువ్వు లోబడు. అందుకే నేను ఎప్పుడు చెబుతా ఉంటా, ప్రవక్త మాట్లాడింది, నీవు నీ చదువు దేవుని సన్నిధి దగ్గరగా ఉండాలా, నీ ఉద్యోగం దేవుని మందిరం దగ్గరగా ఉండాలా, నువ్వు నివసించేది దేవుని మందిరం దగ్గరగా ఉండాలా. అవునా కాదా? దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి రాకుండా నువ్వు నీ చదువు, ఉద్యోగం, వ్యాపారం అది ఏదైనా కానీ శాపగ్రస్తమైంది. ఆమేన్. దేవుని స్తోత్రంగా ఉన్నగాక. ఇంతవరకు మీకు అర్థమైందా? దేవుని వాక్యానికి లోబడాల, మాట వినటం శ్రేష్టం. అవునా కాదా? సరే అయ్యా, ఒక 10 నిమిషాలు ముగించి 10 నిమిషాలు. సరే సార్, మేము దేవుని మాట వింటే మాకు కలిగే లాభాలేంటి? దేవుని మాట వినకపోతే మాకు కలిగే నష్టాలేంటి? తెలుసుకున్నావా లేదా? వాక్యంలో ఏముంది? దేవుని మాట మీరు వినాలి. దేవుని మాట వినుటే అన్నిటికంటే శ్రేష్టము, దానిలోనే దేవుని ఉన్నది. నువ్వు దేవుని వాక్యం విని నువ్వు తిరుగుబాటు చేస్తున్నావంటే అది పాపమతి. అవునా కదా? పాపమేనా? మరి దేవుని వాక్యమే వింటే మాకు వచ్చే దేవుని ఏంటి? మీకు అర్థమవుతుందా? చూద్దాం ఒకసారి, అందరు నాతో పాటు ఒకసారి. నేను చెబుతాను, నేను అది నాకు గుర్తులే సరిగ్గా. రైట్, ద్వితీయోపదేశకాండం ఒప్పించిన అందరూ కూడా ద్వితీయోపదేశకాండములో దేవుడు స్తోత్రంగా ఉన్నగాక. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. ఆమేన్. పేజీ నంబర్ 168. దేవుని స్తోత్రంగా ఉన్నగాక. చదవండి, 168. దేవునికి స్తోత్రంగా ఉన్నగాక. దేవుని వాక్యాలను విని దాన్ని నమ్మి దాని ప్రకారం జీవిస్తే నీ ఇంటి పక్కోళ్ళ కంటే
నీ ఇంటి ముందుల కంటే, నీ బంధువుల కంటే, నీ స్నేహితుల కంటే దేవుడు నిన్ను తలగా పెడతాడు ఆయన. ఎప్పుడు? నువ్వు వాక్యం నమ్మినప్పుడు, నువ్వు వాక్యం శ్రద్ధగా విని, నువ్వు వాక్యం నమ్మినప్పుడు, ఆ వాక్యానికి నువ్వు లోబడితే నువ్వు తలగా ఉంటావు. అక్కడ దేవుడు నిన్ను సమృద్ధిగా దీవిస్తాడు ఆయన. ఇది నా మాట, దేవుని మాట. అవునా కదా? ఆమేన్. అంశం కాదు అసలు ఇది. యాక్చువల్లీ ఇక్కడ నేను వేరే విషయం చేద్దాం అనుకున్నా. ఎవరు ఆమె విధవరాల గురించి మాట్లాడదాం అనుకున్నా. అవునా? ఇట్టపోతా ఉన్నా. ఓకే, దేవునికి స్తోత్రం కవును గాక. దేవుని వాక్యం వినాలా లేదా? నేను చదివించింది ఒక లేఖనం, మాట్లాడేది ఇంకో అంశం. అవునా? ఆయన మన మధ్యలో ఉన్నాడు ఆయన. అందుకే నేను చెప్పా కదా, దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకే ప్రవక్త అన్నాడు, నువ్వు రాసుకున్నది కదా వర్తమానం, ఆయన బోధించిన వర్తమానం. ఆమేన్. చూడండి, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలా. నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన అన్నిటినా కొన్నిటినా, మనకు అనుకూలంగా ఉన్న వాటిని మనకు అనుకూలంగా ఉన్నవే చేయడం, మనకు అనుకూలంగా లేని వాటిని తీసేయడం కాదు. 100% నువ్వు చేయాలా. మనమేం చేస్తాం తెలుసా? మనకు అనుకూలంగా ఉన్న వాటిని తీసుకుంటాం, మనకు అనుకూలంగా కొన్ని కష్టంగా ఉన్నాయంటే పక్కన పెట్టేద్దాం. దేవుడు ఏమన్నాడు? అన్నిటినీ ఆయన 100% నువ్వు చెయ్యాలా. అన్నిటినీ చదవండమ్మా. అనుసరించి నడుచుకుంటే నీ దేవుడైన యెహోవా ఆ భూమి మీద ఉన్న సమస్త జనము కంటే కంటే, నీ ఇంటి ముందుల వాళ్ళకంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, నీ బంధువులందరికంటే, నీ ఫ్రెండ్స్ అందరికంటే నీకు దేవుడు ఎక్కువగా ఇస్తాడు ఆయన. అదిగో అది దేవునిచ్చే దీవెన. అవునా? దేవుని వాక్యానికి నువ్వు లోబడుటలోనే దీవెన దాగి ఉన్నది. దేవుని వాక్యం విని దాన్ని తోస్తా చూసావా, అది శాపంగా మారిపోతుంది. అవునా కదా? చదవడమ్మా. ఈ దీవెనలు మొత్తం నీకు వస్తాయి. అవునా? చూసారా? నిజంగా మన దేవుడి మాట అంటే మనకెంతో దీవెన ఉంటుంది. అన్నాడా దేవుడు? నే అన్నానా? అన్నాడా దేవుడు? ఆయన ఇప్పుడు సంఘం ఏం చేయాలి? దేవుడి మాట వినాలా. అవునా? దేవుడు చెప్పాడు, తిరిగి జన్మించిన విశ్వాసి వివాహం చేసుకోవాలా. అది ఆజ్ఞ. చాలా కష్టంగా ఉండిద్ది. ఎందుకంటే వయసు పెరిగిపోతూ ఉండిద్ది. ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి ముందర వాళ్ళు, వారి కట్లో వాళ్ళు కొనుక్కుంటా నిధులేస్తూ ఉంటారు. పైగా ఆ అమ్మాయి పెళ్ళి అయింది, ఆ అబ్బాయి పెళ్ళి అయిపోయింది, ఈ అమ్మాయి పెళ్ళి అయిపోయింది, ఈ అమ్మాయి పెళ్ళి అయిపోయింది, పిల్ల పుట్టేసా, నీకు ఇంక పిల్ల కాదు, పిల్లలు పుట్టలేదంటూ. అవునా? కష్టం. అది ఆజ్ఞనా? మనం ప్రతి ఆజ్ఞ పాటించాలా? లేకపోతే పెళ్ళి ఏముంది చేసుకుందాంలే, ఎవరైతే ఏముంది పెళ్ళి కదా ఆయన చేసుకున్నాం అనుకో, నువ్వు దీవుని ఉండదు. ఇక పెళ్ళైన తర్వాత రోజు మన నరకం అంటే ఏండు. వచ్చినోడు వచ్చిన అమ్మాయి టార్చర్ అంటే చెబుతా మొదలు పెడతాడు. ఎక్కడ? అవునా? నెల రోజులకి అమ్మాయికి వాతలు పెడతా ఉంటాడు. ఇక ఏంటే అట్లగాడు కాల్చి, అవునా లేదా? అట్లగాడు కాల్చి వాతలు పెడతా ఉంటాడు. సిగరెట్ కాల్చి వాత పెడతా ఉంటాడు. అవునా? అవునా కాదా? దేవుడు చెప్పింది కష్టమైన
నువ్వు వాక్యం కోసం నిలబడు, అది నీకు దీవెనగా ఉండిద్ది. పెళ్లి కావడం ఆలస్యమైపోయింది, అయ్యో అయ్యో అనుకొని శారమ్మలాగా తొందరపడి, దేవుడు కొడుకుని ఇస్తా అన్నాడుగా, ఇస్తాడు. దేవుడేమన్నాడు? శారా వల్ల కలిగిందే నీ సంతానం అన్నాడు ఆయన. కానీ శారమ్మ ఏం చేసింది? అబ్రామా, దేవుడు కొడుకిస్తా అన్నాడుగా. అప్పుడు అబ్రామా ఆమేన్ ఇస్తా అన్నాడు. కొడుకిస్తాడు కదా, ఆమేన్ అన్నాడు ఆయన. కొడుకుని దేవుడు ఇస్తా అన్నాడు, ఇస్తాడు. కొడుకిస్తాడు కదా, నా ద్వారా కాకపోయినా అదిగో ఆమె ఉందిగా, ఎవరు? ఆగరు ఉందిగా, నీకు పుడతాడుగా, నీ సంతానమేగా అని ఆలోచన చేసిందా? ఎవడు పుట్టాడు తెలుసా? అడుగుగాడిదలు పుట్టాడు. ఇస్మాయిల్ పుట్టాడు అడుగుగాడిద. అవునా? ఏమైందక్క హాగర్కి? శారాకి హాగర్కి పోట్లాట. అవునా? దేవుని ఆలోచనకి నీ ఆలోచన కలిపితే వచ్చేది పోట్లాట. అడుగుగాదులు పుట్టాడు. దేవుడు వాగ్దానం చేశాడు, శారా వల్ల కలిగిందే నీ సంతానం. హాగర్ ద్వారా కాదు. అబ్రాహాము ఏం చేయాలి? శారా వాళ్ళు ఎదురు చూడాలా? దేవుడు వాగ్దానం చేశాడంటే ఇస్తాడంతే ఆయన. ఎదురు చూడాలా? శారమ్మ కాస్త ట్రాక్ తప్పింది. పుట్టాడు, అబ్బాయి పుట్టాడు, పిల్ల అయింది. నీకు కూడా ఎవరు వస్తారు తెలుసా? అడుగుగాడు, కయ్యను కూడా వస్తారు. నీకు పుట్టే పిల్లలు అడుగుగాడులే, మాట ఎండరాళ్ళు, హైబ్రిడ్ పిల్లలు పడతారు. ఒక విశ్వాసి అవిశ్వాసి పిల్లలు చేసుకుంటే ఏమైతే తెలుసా? మాట వినని పిల్లలు పడతారు. ఇప్పుడు ఇప్పుడు నాటుకోడి ఉందమ్మా, నాటుకోడి ఉందా? నాటుకోడి గుడ్లను పొదికి పిల్లలు చేయాలంటే 4 రోజులు పట్టింది. ఓకే, 22 రోజులు. మళ్ళీ పెద్దవాళ్ళంటే ఎప్పుడు పొదికేను, ఎప్పుడు పెరగాల, ఎప్పుడు తినాలా? అందుకే మానవుడు ఏం చేశాడు? నాటుకోడికి మానవుని ఆలోచన సంకలనం చేశాడు. అప్పుడు పుట్టింది హైబ్రిడ్. హైబ్రిడ్ కోడి మాట ఎందో ఇద్దా, రా అంటే వచ్చిద్దా, పడిపోతా ఉండిద్దా. అవునా? అదే నాటుకోడు రా అంటే వచ్చేసింది. అవునా? నాటుకోడి పుంజు రానంగానే వచ్చింది. ఎందుకని? అది దేవుని యొక్క ఆది సృష్టిలో ఉంది కాబట్టి. అదే సంకర జాతికి బాధలు కొన్ని మాట ఉంటుంది, మాట తెలియదు వాటికి. ఈరోజు కూడా ఒక విశ్వాసి అవిశ్వాసి పెళ్లి చేసుకుని పుట్టే వాళ్ళే సంకర జాతోళ్ళు. వాళ్ళు వాక్యానికి లోబడని వాళ్ళే పడతారు. శారమ్మ ఆలోచన చేసింది, వాక్యాన్ని వ్యతిరేకించి వాడు పుట్టాడు. అర్థమవుతుందా? పైగా వాడేం చేస్తున్నాడు? వాగ్దాన కుమారుడు ఇస్సాకుని పడేది కొడతా ఉన్నాడు. కొట్టాడా? మనము కూడా ఎప్పుడైతే వాక్యం తప్పుతామో అదుగు మనకు పుట్టే వాళ్ళే సంకర జాతులు. వాక్యాన్ని తప్పినప్పుడు వచ్చేదే శాపమతి. అర్థమైందా లేదా? అంటే ఇప్పుడు వాక్యానికి నువ్వు లోబడదామంటే అందరికంటే దేవుడు నిన్ను తలగా పెడతాడు ఆయన. చెప్పచ్చా? పావుగంట చదవండి. నీవు పట్టణంలో దీవించబడతావు. దేవునికి స్తోత్రం కావును గాక. నీవు పట్టణంలో ఉంటే నువ్వు దీవించబడతావు. అంటే నువ్వు ఏ సిటీలో ఉన్నా దేవుని వాక్యంగా నువ్వు లోబడి, నువ్వు ఏ పట్టణంలో ఉండి నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నా, నువ్వు చదువుకుంటున్నా, నువ్వు వ్యాపారం చేస్తున్నా, నువ్వు దీవించబడతావు అక్కడ. ఎందుకంటే దేవుని వాక్యాన్ని బట్టి. అవునా కాదా? నీవు పొలంలో దీవించబడతావు. అవునా? నీవు ఆ రోజు పొలములో విత్తనాలు చల్లావా? యాక్చువల్గా ఆ సంవత్సరం వర్షాలు తక్కువ, కానీ నువ్వు దేవుని కుమారుడు కుమార్తె, వాక్యాన్ని నమ్మి లోబడేదానివి. అవునా? నువ్వు విత్తనాలు వేసావు. అప్పుడు దేవుడు ఏం చేస్తా తెలుసా? నీ కోసం వర్షం తీసుకొస్తాడు ఆయన. అవునా కాదు? వాక్యమేనా? చూడండి, ఇస్సాకు ఆ కాలంలో విత్తనాలు చల్లాడు ఆయన. వాక్యంలో ఉన్న మాట అది. 100 రెట్లు పంట కోసుకున్నాడు ఆయన. అవునా కాదా? ఈరోజు నువ్వు పంట వేస్తావు నీ పొలములా,
దానికి సమయానికి వర్షం కావాలా, దేవుడు నీ కోసమే వర్షం తీసుకొస్తాడు ఆయన. వర్షం పడింది, తర్వాత దానికి ఏమొస్తుంది తెలుసా? అదిగో పురుగులు పడతాయి, అదిగో ఆ రోగాలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిలోంచి దేవుడు నీ పంట కాపాడతాడు ఆయన. అవునా? పక్కనూల పొలాలు మొత్తం తెగులు వస్తూ ఉండింది, పక్కనూల పొలాలు మొత్తం అదిగో అవి వంగిపోతూ ఉంటాయి. కానీ నీ పొలములో పంట అది ఆరోగ్యంగా ఉందంటే దానికి కారణం దేవుని కృప. దానికి కారణం ఏంటి తెలుసా? నువ్వు వాక్యానికి లోబడ్డావు కాబట్టి నువ్వు ఆ సంవత్సరము 100 రెట్టును పొలం కోసుకుంటావు. అక్కడ నువ్వు పొలములో ఉన్నా నువ్వు దేవుడు దీవిస్తాడు ఆయన, నువ్వు పట్టణంలో ఉన్న దేవుడిని దీవిస్తాడు ఆయన. అవునా కాదా? చదవండి అమ్మా. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కినెద్దులు దీవించబడతాయి. అవన్నీ కూడా దేవునికి స్తోత్రం కావును గాక. నువ్వు ఏది పెంచుకున్నా సంతానం పెరుగుతానే ఉండిద్దక్క. దేనికి రోగం ఉండదు, ఏది మరణించదు. అక్కడ వద్దనుకున్నా సంతానం పెరుగుతానే ఉండిద్ది. ఎందుకు తెలుసా? దేవుని దీవెన నీ ఇంట్లో ఉంది కాబట్టి, నువ్వు వాక్యంగా లోబడ్డావు కాబట్టి నీ పశువుల మందలు పెరుగుతావంట, యోబు పశువుల మందలాగా. దేవునికి స్తోత్రం కావునుగాక. అదిగో నీ గొర్రెల మంద పెరుగుతా ఉండిద్ది అక్కడ. అదిగో అబ్రాహాముకు గొర్రె మందలాగా. దేవునికి స్తోత్రం కావునుగాక. ఎందుకంటే నువ్వు వాక్యానికి లోబడ్డావు కాబట్టి, నువ్వు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడ్డావు కాబట్టి దేవుడు నీ పశువుల మందను దీవిస్తాడు ఆయన. అవునా? పశువులు ఏదైనా ఆస్తి, పాతకాలములో పశు సంపద అంటే ఏంటి? పశు ప్లస్ సంపద, పశువులే ఆస్తి. దేవుడు దీవిస్తాడా? అవి అభివృద్ధి పొందుకుంటాయి అక్కడ. ఆమేన్. చదవండి. నీ గంప దీవించబడింది. నీ అంటే అర్థం ఏంటి? నీ ఇంటిలో ఎప్పుడు కూడా సమృద్ధి ఆహారం ఉండేది. దేవునికి స్తోత్రం కావునుగాక. ఆ పేద విధవరాలికి ఎప్పుడైతే ఆ పేద విధవరాలు ఏలియాను చేసుకున్నదో 3.5 సంవత్సరాల కాలం పాటు దేవుడు ఆమె పిండిని దీవించాడు ఆయన, ఆమె నూనెను దేవుడు దీవించాడు అక్కడ ఆయన. నీ గంప, నీ పిండి దీవించబడుతుంది అక్కడ. అంటే అర్థమేంటి తెలుసా? నీ కుటుంబములో ఆహార కొరత ఉండదు, నీ కుటుంబములో కరువు అనేది ఉండదు. ఇక సమృద్ధి ఆహారం ఉండదు అక్కడ. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం కావునుగాక. నీవు తినడం మాత్రమే కాదు, ఇంకొంతమందికి పెట్టే ఆహారం కూడా నీ ఇంట్లో ఉంటుంది. నీకు అర్థం కాదు. ఆల్రెడీ రైస్ ఉన్నాయి, మళ్ళీ ఇంట్లో బియ్యం వచ్చినాయి, అవి అట్టే ఉన్నాయి, మళ్ళీ వచ్చినాయి. ఆల్రెడీ సరుకులు ఉన్నాయి, మళ్ళీ వస్తాయి. ఆల్రెడీ అట్టనే ఉన్నాయి, మళ్ళీ వస్తాయి. అవునా? ఏంటిది? సమృద్ధి ఆహారం. అలా ఎప్పుడు వచ్చి తెలుసా? వాక్యంతో ఉన్నప్పుడు. నువ్వు వాక్యములో ఉన్నప్పుడే దేవుడు నీ ఇంటిని దీవిస్తాడు ఆయన, సమృద్ధి ఆహారం ఇస్తాడు ఆయన. నువ్వు వాక్యం విన్నప్పుడు, వాక్యం నమ్మినప్పుడు, వాక్యానికి నువ్వు లోబడినప్పుడే దేవునికి సమృద్ధి ఆహారం ఇస్తాడు ఆయన. అవునా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమృద్ధి ఆహారమే కాదు, నీకు దేవుడు ఆరోగ్యం ఇస్తాడు ఆయన. అవునా కాదా? సమృద్ధి ఆరోగ్యం మాత్రమే కాదు, నీకు అసలు వస్త్రాలుగా దక్కబడదు అక్కడ. నీకు ఎన్ని వస్త్రాలు కావాలో అన్ని వస్త్రాలు ఇస్తాడు దేవుడు. నేను దేవుడి అందరినీ కూడా వస్త్రహీనుడుగా ఉంచడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే దేవుని దీవెన ఎల్లప్పుడు సమృద్ధిగా ఉంటుంది. అందుకే మోషే అన్నాడు, దేవుడు అంటున్నాడు, నీ గంప, నీ యొక్క పిండి పిసుకు, ఆ తొట్టె దీవించబడాలంటే దేవుని వాక్యం లోబడాల. నీ ఇంటిలో సమృద్ధి ఆహారం ఉండాలంటే కరువు అనేదే లేకుండా,
అవునా? సమృద్ధి ఆహారం వండితే తినలేవు అక్కడ. అవి అట్టనే ఉంటాయి, ఫ్రిడ్జ్లో అట్టాగే ఉంటాయి, ఆ డ్రింక్లు అట్టాగే ఉంటాయి, ఆ ఐస్ క్రీమ్ అట్టాగే ఉంటాయి, ఆ బిస్కెట్లు అట్టాగే ఉంటాయి, ఆ ఫ్రూట్స్ అట్టనే ఉంటాయి. తినలేని ఆహారం అది. నువ్వు తినలేని ఆహారం ఉండిద్ది అక్కడ. ఎప్పుడు తెలుసా? నువ్వు వాక్యం లోబడినప్పుడు. అవునా? అవునా కాదా? అదిగో నీకు సమృద్ధిగా అక్కడ వస్త్రాలు ఉంటాయి. అక్కడ వద్దన్నా దేవుడు ఇస్తాడు. ప్రభువా ఆల్రెడీ ఉన్నాయి కదా ప్రభు అంటే తీసుకో. ఆ సమయం డబ్బులు లేవనుకుంది, దేవుడు అనుకోకుండా డబ్బులు ఇస్తాడు. అది వాగ్దానం అది. అవునా? హల్లెలూయా, దేవుని స్తోత్రం కవునగాక. నీ గంపయు నీ పిండి బిసుకు తొట్టియు దీవించబడతాయి. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. దేవునికి స్తోత్రం కవునుగాక. నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు దీవించబడతావు. అక్కడ ఎప్పుడు నువ్వు వాక్యం విని ఆ వాక్యము నమ్మి దాని ప్రకారము నువ్వు జీవించినప్పుడే నువ్వు దీవించబడతావు. ఆమేన్. చూడండి, నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట నుండి హతమవునట్లు చేయును. వారొక త్రోవ నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవునా? అసలు నీ ముందుల శత్రువులు కూడా ఉండరు. ఒకవేళ వాళ్ళు నీ మీదకి వచ్చినా నువ్వు రాకముందే దేవుని భయం అనేది వాళ్ళ మీద ఉండుద్ది. అందుకే పౌలు గారు అన్నారు, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? విరోధులు ఎవరున్నా కానీ వాళ్ళను పరిగెత్తించే పని దేవుడిదే, వాళ్ళలో యుద్ధము చేసే పని దేవుడిదే. దేవునికి స్తోత్రంగా ఉన్నగాక. చూసావా, దేవుని వాక్యానికి ఒక మానవుడు లోబడితే ఎన్ని దీవెనలు ఉంటాయి. అవునా? ముగించి వేస్తాం 10 నిమిషాలు. చూడండి, ఆఖరికి వచ్చేద్దాం. చూడండి, ఆమేన్. 11వ వచనం. మరియు యెహోవానికి ఇస్తాను అని నీ పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయములోను నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలుగా చేయను. పశు సంపద, అవునా కాదా? వృక్ష సంపద, నేల పంట దీవించబడింది అక్కడ. నా మాటలా దేవుని మాటలా? చూడండి ఇప్పుడు. హల్లెలూయా. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యములు అంటదిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. స్పెషల్గా దేవుడు నీ కోసమే వర్షం కురిపిస్తాడు ఆయన. అవునా? దేవునికి అసాధ్యమైనది ఉన్నదా? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అంటే వర్షం పడిందంటే అది నీ కోసం పడింది. అక్కడ అందరి కోసం కాదు సుమా, నీ కోసమే దేవుడు తన ధననిధిని తెలుస్తాడు ఆయన. అదే వర్షం, అది. అంతే కదమ్మా? ఆమేన్. హల్లెలూయా. నీవు అనేక జనములకు అప్పిస్తావు కానీ అప్పు చేయవు. దేవునికి స్తోత్రంగా ఉన్నగాక. చూడండి, తర్వాత ఆఖరి వచనం చదువుతున్నాను. నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి, అవునా, వింట మాత్రమే కాదు, దాని వెంబడించాలా, అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నువ్వు ఉండవు. నువ్వు పైవాడుగా ఉండవు కానీ కిందవాడుగా ఉండవు. ఫినిష్ అయిపోయిందా? నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా నువ్వు ఉండవు. నువ్వు పైవాడిగా ఉంటావు కానీ నువ్వు కిందవాడిగా ఉండవు. అంటే నువ్వు రాజుగా ఉంటావు, నువ్వు సేవకుడిగా ఉండవు, నువ్వు రాజుగా ఉంటావు. అప్పుడు
దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుని మాట విని దేవుని వాక్యం వింటే ఇన్ని దీవెనలు ఉన్నాయి. అవునా? మీకు అర్థమైందా? మరి దేవుని వాక్యం వినకపోతే అది కూడా చూద్దామా? 10 నిమిషాలు ముగించి వేస్తా, ఓకేనా? తనకని చూడండి 15వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకునే వల్లని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. అవునా? దేవుని మాట వింటేనేమో దీవెన. దేవుడు రెండు చూపిస్తున్నాడా? కాయిన్కి 2 వైపులు ఉంటాయి. అవునా? దేవుడు రెండు చూపిస్తున్నాడు లేదా? అటు దీవెన చూపించాడు, వాక్యం నువ్వు గైకొని దానికి లోబడితే దేవుని దీవెన ఎలా ఉంటుందో చూపించాడు ఆయన. అవునా కదా? అంటే ఆ దీవెన సమృద్ధిగా ఉండిద్ది. అది ఇంకోవైపున నువ్వు దేవుని మాట విన్నావు, ఆయన అట్టగా చెబుతాడులే నేనేదేంటి అని నువ్వు మూర్ఖంగా ప్రవర్తించావు అనుకో, శాపం. అవునా? దేవుని వాక్యము వినకపోవడమే శాపం. అవునా కాదా? ఆ రోజు ఆదాము అవ్వలు దేవుని మాట వినకపోవడమే పాపములో పడిపోయారు వాళ్ళు. అక్కడ మరణం వచ్చింది. అక్కడ ఈ రోజు నువ్వు దేవుని మాట వినకపోవడం ద్వారా నీకు ఆత్మ సంబంధమైన మరణం వస్తుంది. ఆమేన్. చూడండి, పట్టణములో నీవు శపించబడదు. వామ్ము, అవునా? నువ్వు ఈ ప్రాంతంలో షాప్ వ్యాపారం పెట్టావు, వ్యాపారం కలిసి రాలి, మళ్ళీకి షాప్ ఎత్తేసావు, వ్యాపారం వేరే పట్టణంలోకి వెళ్ళు, అక్కడ వ్యాపారం పెట్టావు, అక్కడే ఎత్తేసావు, మళ్ళీ ఇంకొక వ్యాపారం పెట్టావు. ఏమైంది? ఫినిష్. నువ్వెక్కడ వ్యాపారం పెట్టినా ఉండదు. ఇక అర్థం కాదు. పెట్టుబడి పెడతా ఉంటూ లాభాలు రావు, పెట్టుబడి పోతా ఉండిద్ది. 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడతావు, లాభం ఎంత రావాలా? 2 లక్షలు రావాలా? 2 లక్షలు రాకపోగా పెట్టుబడి పోయిద్ది. పట్టణంలో శపించబడతావు. అవునా? అవునా కాదా? నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవుతావు, ఈ ఉద్యోగం జాయిన్ అవుతావు, మళ్ళీ అది వెళ్ళిపోద్ది, మళ్ళీ అక్కడ జాయిన్ అవుతావు, అది వెళ్ళిపోద్ది, మళ్ళీ ఎక్కడ జాయిన్ అవుతావు. నా అర్థం ఏంటి తెలుసా? అక్కడేమో నువ్వు ఎక్కడున్నా దీవించబడతావు దేవుని మాట అంటే. ఇక్కడేమో నువ్వు ఏ పట్టణం మారినా, ఏ ఊరు వెళ్ళినా, ఆఖరికి అంగార గ్రహం మీదకి వెళ్ళినా అక్కడ వ్యాపారం కలిసి రాదు. నిజమేంటి? ఇది వాక్యం, ఇది. అవునా కాదా? అందుకని మన వ్యాపారం దీవించబడాలంటే, మన ఉద్యోగాలు దీవించబడాలంటే, మన చదువు దీవించబడాలంటే మనం మొట్టమొదట వాక్యం లోబడాలి. అంతే. వాక్యానికి లోబడకపోతే నీకు ఏది ఉండదు ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు వాక్యానికి నువ్వు లోబడ్డావా, నీ వ్యాపారం రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. నీ చేతి కష్టాజితమునే దేవుడు దీవిస్తాడు. అది ఫలభరితం అవుతూ ఉండిద్ది. అక్కడ ఆ వ్యాపారం అనేది ఫలభరితం అవుతూ ఉండిద్ది. నువ్వు చేసే ఉద్యోగం అనేది అది ఫలభరితం అవుతూ ఉండిద్ది. ఇప్పుడు యేసేపు వాక్యానికి లోబడ్డాడు. అవునా కదా? యేసేపు వాక్యానికి లోబడ్డాడు కాబట్టి యేసేపుని దేవుడు హెచ్చించాడు అక్కడ ఆయన. అవునా కదా? పై స్థాయిలో పెట్టాడు దేవుడు యేసేపుని తీసుకెళ్ళి. పై స్థాయి ఉద్యోగంలో పెట్టాడు దేవుడు. ఉద్యోగం పై స్థాయిలో ఉండిద్ది, జీతం కూడా ఎక్కువే. ఎప్పుడు అలా పెట్టాడు తెలుసా? వాక్యంలో లోబడ్డాడు. అంటే యేసేపు ఐగుప్తులోనే దీవించబడ్డాడు, కానాన్లోనే దీవించబడ్డాడు ఆయన. నువ్వు ఏ పట్టణంలో దీవించబడతావు, ఏ పట్టణంలో ఉన్న వాక్యానికి నువ్వు లోబడితే నువ్వు దీవించబడతావు. నువ్వు చేసే ప్రతి పని, ఉద్యోగము, నీ చదువు, వ్యాపారము దేవుడు దీవిస్తాడు అక్కడ ఆయన. వాక్యానికి నువ్వు లోబడకుండా
నువ్వు ఎన్ని ఊళ్ళు తిరిగినా, నువ్వు ఎన్ని వ్యాపారాలు స్థాపించినా, నువ్వు ఎన్ని ఉద్యోగాలు చేసినా అసలు ఆ ఉద్యోగాలు, ఆ వ్యాపారాలు ఏది నిలబడవు. నేను ఛాలెంజ్ చేసి చదువుతున్నా, ఛాలెంజ్ చేసి రోజు వ్యాపారం మొత్తం పోయిద్ది. అవునా కాదా? చూడండి, ఉదాహరణకి ఈ కాలంలో అందరికి పనులు లేవు, పనులు లేవు, కానీ దేవునికి పనిస్తాడు ఆయన. ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా పనిచ్చేవాడు దేవుడు. ఆమె అదిగో అదే పట్టణంలో దించబడతామంటే చూడండి, ముంచి వేస్తా. పొలంలో నువ్వు శపించబడదు, అవునా? ఇత్తనాలు వేస్తావు, వర్షం వచ్చింది, మాత్రం కొట్టిపోయి తుఫాను. విత్తనాలు వేస్తావు, ఆ కాలంలో తెగులు వచ్చేసిద్ది, పెట్టుబడి రాదు, లాభము రాదు, ఫినిష్. అవునా? చూడండి, నీ గంప పిండి పిసుకుని తొట్టియు శపించబడును. అవునా? నీ ఇంట్లో ఎల్లప్పుడూ కరువే, ఆహారం ఉండదు, ధాన్యం ఉండదు, ఆహార పదార్థాలు ఉండవు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఫ్రిడ్జ్ ఖాళీ, వంటగదిలోకి వెళ్తే వంటగది ఖాళీ. అవునా? బెడ్రూమ్లోకి వెళ్తే అన్నీ ఖాళీ. ఆమేన్. నో ఫ్రూట్స్, నో ఆహార పదార్థాలు. ఇదే కారణం. అంటున్నారా బ్రదర్? నిజంగా మన వాక్యం లోబడితే ఆ దీవెన సమృద్ధిగా ఉన్నది. దేవుడిచ్చే దీవెన అది సమృద్ధి దీవెన. అది ఆ వాక్యం లోబడకుండా వెళ్ళావు, చూసావా? ఎట్లాగా ఉండదు. ఆమేన్. నీ గంప, నీ తొట్టి పిసుకు పిండి అది శపించబడును. నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందలు శపించబడును. గొర్రెలు మేకలు ఏముండవు, తెగులు వస్తూ ఉండిద్ది, అన్నీ ఖాళీ అయిపోతూ ఉంటాయి, రోగాలు వస్తూ ఉంటే అన్నీ పోతూ ఉంటాయి. ఏంటి దీనికి కారణం ఏంటి తెలుసా? వాక్యాన్ని లోపడిపోవడం. ఆమేన్. పశు సంపద ఉండదు, ఆహారం ఉండదు, వస్త్ర కొరత ఎక్కువగా ఉండిద్ది. ఆమేన్. ఆరోగ్యం కొరత. చూడండి, నీవు లోపలికి వచ్చినప్పుడు శపించబడుతువు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపించబడుతువు. ఆమేన్. నీవు నన్ను విరిచి చేసిన నీ దుష్కారముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబూనుకొను కార్యములన్నిటి విషయములోను యెహోవా శాపమును, కలవరమును, గద్దింపును నీ మీదకి తెప్పించును. నువ్వు ఏ కార్యము నువ్వు చేయాలనుకున్నా ఫినిష్. చెప్పాక ఇందాక వ్యాపారం పెట్టినా ఫినిష్, ఉద్యోగానికి వెళ్ళినా ఫినిష్. ఉందా? నువ్వు చేయదలిచి ఏ కార్యమైనా ఫెయిల్ అయిపోతుంది. మీ ఇంటికి పోయి చదువుకోండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుడు చెప్పేది ఏంటంటే, నువ్వు మొట్టమొదటి వాక్యాన్ని నమ్ము, వాక్యాన్ని ప్రశ్నించమాక. అది ఒక్కొక్కసారి హృదయాన్ని కోసే వాక్యంగా ఉన్నా ఆ వాక్యాన్ని నమ్మి నువ్వు వెళ్ళు, ఆ వాక్యాన్ని నమ్మి నాకు లోబడు, దాంట్లో నీకు దీవెన ఉండుద్ది. హల్లెలూయా. నువ్వు వాక్యం విని ఇది చాలా కష్టం, ఇది చాలా కఠినమైన మాట, ఇలా ఎవరు జీవిస్తారు, ఇలా చేయడం చాలా కష్టం నువ్వు వెళ్ళావనుకో, అదిగో అదే నువ్వు వాక్యం వదిలిపెడతామంటే, అదే నువ్వు వాక్యాన్ని వ్యతిరేకించడం అంటే అదిగో వాక్యమును వ్యతిరేకించడం ద్వారా వచ్చేది శాపం. అదే కరువు. అవునా కాదా? అదే కరువు. నువ్వు ఏ పని చేయాలని తలబెట్టినా అది ఫెయిల్ అయిపోతూ ఉండేది. నీకు ఆర్థిక నష్టం, నీ సమయం వృధా, నీ ఆరోగ్య నష్టం, ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉండేది. నీకేం అర్థం కాదు, ఇలా నా జీవితంలో ఎందుకు జరుగుతూ ఉంది. నీవు కనుక వాక్యంలోకి వస్తే అప్పుడు నీకు అర్థమైంది.
దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆయన మీతో చెప్పింది చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వాక్యములో మీతో ఏం చెప్పాడని విను, దాని ప్రకారంగా నువ్వు జీవించు. నువ్వు ఏ పని చేయాలన్నా, ఏ ఉద్యోగం చేయాలన్నా, నీ పిల్లల యొక్క వివాహం నువ్వు చేయాలన్నా మొట్టమొదటి నువ్వు వాక్యముతో సంప్రదించు. దేవుడు నీకు సరైన సలహానికి ఇస్తాడు. దేవుడు నిన్ను ఆయన నిత్య మార్గములో నడిపిస్తాడు. మీకు అర్థమైందా? దేవునితో నువ్వు సంప్రదించకుండా నువ్వు నిష్టానుసారంగా నువ్వు చేసావంటే అది నీ శాపాన్ని తీసుకొస్తుంది. ప్రవక్త అన్నాడు, దేవుని వాక్యానికి బయట నువ్వు ఉండి ఏది చేసినా అది విజయము కాదు అన్నాడు ఆయన. దేవుని వాక్యములో ఉండి నువ్వు ఏది చేసినా దేవుడు దాన్ని దీవిస్తా అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఒక్కడే నేను చెబుతున్నా, వాక్యానికి లోబడండి, ఆయన మాట మీరు వినండి, ఆయన మీకు ఏం చెప్పాడో మీరు దాన్ని చెయ్యండి. వాక్యాన్ని ప్రశ్నించేవాడు అపవాదే వాక్యం ప్రశ్నిస్తాడు. ఇదేంటి, ఇలా చేయాలా, ఇలాగే చేయాలా, అవునా కాదు, మన వాక్యం నమ్మాలా. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడు, అందుకే దావీదు ఏమన్నాడు తెలుసా? నేను పిల్లవాడిగా ఉన్నాను, యవనస్తుడిగా ఉన్నాను, ముసలివాడిగా ఉన్నాను, నీతిమంతులు భిక్షమెత్తుకొనుట నేను చూడలా అన్నాడు. నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుకొనుట నేను చూడలేదు అన్నాడు ఆయన. అదిగో అదే దీవెన. విన్నారు లేదా? అదిగో ఆ దీవెన మనకి ఎలా వచ్చిందో విన్నాం. దేవుని వాక్యాన్ని లోబడు ద్వారా. మరి దేవుని వాక్యంలో ఏం చెప్పాడు, ఆ దీవెన మనం ఎలా పొందుకుంటాం? ప్రభు యొక్క మీద వచ్చేవారిని చూద్దాం. ఆ పేద విధవరాల గురించి ఆమె ఏం చేసిందో మనం కూడా అదే నువ్వు చెయ్యాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఇంతవరకు వాక్యం అర్థమైందా? దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేద్దామా? దేవుని వాక్యాన్ని లోబడదామా? అప్పుడే నీ ఇంటిలో సమృద్ధి ఆహారం ఉంటుంది. అప్పుడే నీ ఇంటిలో సమృద్ధిగా అదుగా వస్త్రాలు ఉంటాయి. అప్పుడే నువ్వు చేసే వ్యాపారము, ఉద్యోగము, నీ చదువు, నీ యొక్క కుటుంబము దేవుడు దీవిస్తాడు ఆయన. అలా కాకుండా నీవు దేవుని వాక్యాన్ని పెడచెవిన పెట్టి, ఒక సేవకుడు నువ్వు వాక్యం చెప్పినప్పుడు నువ్వు ఇలా చేయకూడదు, మనం ఇలా చేయాలి అని చెప్పినా కూడా నువ్వు చినకుండా దేవుని మాటను వెళ్ళావంటే ఫలితాలు ఇట్లా ఉంటాయి. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నా వర్తమానం కాదు, ఇది అనుకోకుండా వచ్చేసిన వర్తమానం. ఈరోజు చదివించిన లేఖనం వేరు, వచ్చిన వాక్యం వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తెలుసు ఎందుకు వర్తమానం ఇచ్చాడు. నాకు తెలియదేంటి వర్తమానం ఎందుకు వచ్చిందో. ఆమేన్. నాకేం తెలుసా? హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకు సమస్తం ఎరిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మనము దేవుని మందిరానికి రావడానికి ఎప్పుడు సంతోషంగా రావాలా. ఆమేన్. నీకు ఏదైనా వ్యాధిగా ఉన్నప్పుడు, రోగంగా ఉన్నప్పుడే నువ్వు ఇంట్లో విశ్రాంతి తీసుకో. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మందిరానికి నువ్వు రావాలా, దేవుని నువ్వు ఆరాధించాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఎన్నడూ కూడా మీరు దేవుని మందిరాన్ని మానమాకండి. దేవుని వాక్యాన్ని దగ్గరగా ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రవక్త ఎప్పుడు చెబుతాడు, మీ పిల్లలు మీరు ఎల్లప్పుడూ కూడా దేవుని మందిరానికి రండి. అందుకే యోషువ ఏమన్నాడు, మీరు ఎవరిని ఆరాధిస్తారో మీరు ఆరాధించుకోండి, కానీ నేను నా కుటుంబం మాత్రము యెహోవానే సేవిస్తామన్నాడు ఆయన. ఎందుకో తెలుసా? ఆయన్ని ఆరాధించుటలోనే దీవెన దాగుంది. బ్రదర్, సోదరులారా, ఈ దీవెన మనతో మాత్రమే పోదు, మన కొడుకులకు వస్తుంది, మన మనవళ్ళకు వస్తుంది, మన మునిమనవళ్ళకు వస్తుంది, తరతరాల దీవెన వస్తుంది. ఒక్కదానివి నువ్వు చేస్తే, దేవుని కోసం జీవిస్తే, నువ్వు ఒక్కదానివి నీ తరములో నువ్వు దేవుడి కోసం జీవిస్తే దేవుని దీవెన
తరతరాలకు వస్తుంది. నువ్వు ఒక్కడివి, ఒక్కదానివి, నువ్వు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తే ఆ శాపం అనేది నీతో మాత్రమే పోదు, తరతరాలకు వస్తుంది ఆ శాపం అనేది. దీవెన కావాలా, శాపం కావాలా? మనం దీవించబడాలా. మనల్ని దేవుడు ఎన్నుకున్నది మనం దీవించబడతాగి. అందుకే వాక్యములు ఎలా ఉంటుంది, మీరు ఆశీర్వాదమునకు వారసులై ఉన్నారు. అసలు మీరు పిలువబడిందే దేవుని చేత దీవించబడతా పిలువబడ్డారు. మనం పిలువబడిందే దేవుని చేత దీవించబడేందుకు, అవునా కాదా? అందుకనే మన ఆలోచనలు, మన సొంత తలంపులవన్నీ కూడా పక్కన పెట్టేసి దేవునితో కలిసి నువ్వు ఆలోచించు. వివాహ విషయంలో అయ్యా కూతురికి పెళ్లి చేయాలి, కొడుకు పెళ్లి చేయాలి, దేవునితో ఆలోచించు. ఉద్యోగం చేసుకోవాలి, దేవునితో ఆలోచించు. చదువుకోవాలి, నేను ఏం చదువుకోవాలి, ఏది చదువుకుంటే బాగుంటుంది, దేవునితో ఆలోచించు. వ్యాపారం పెట్టాలి, ఎక్కడ పెడితే బాగుండుద్ది, ఏ వ్యాపారం చేస్తే బాగుండుద్ది, దేవునితో ఆలోచించు. దేవుడు నీకు సరైన మార్గం ఆలోచనిస్తాడు. ఆయన మనుషులు ఇచ్చే ఆలోచన ఏంటో తెలుసా? నిన్ను పడగొట్టే ఆలోచన. ఆమె కానీ దేవుని నమ్ముకున్న వారు ఎవ్వడు నష్టపోడు. దేవుడు మోసం చేసే దేవుడు కాదు. ఆయన నిన్ను సరైన మార్గంలో నడిపించేవాడే మన దేవుడు. నువ్వు ఈయన మాట వింటావా, మానవుడి మాట వింటావా? దేవుడి మాట వినటమే అన్నిటికంటే శ్రేష్టమైనది. అందుకే దావీదు రాజేమన్నాడు, మనుషులను నమ్ముకున్న కంటే, రాజులను నమ్ముకున్న కంటే, ఆశ్రయించిన కంటే యెహోవాను నమ్ముకొనుట అతి శ్రేష్టమైనది. అవునా కాదా? రాజులు కాదు నువ్వు నమ్మాల్సింది, మనుషులు కాదు నువ్వు నమ్మాల్సింది, దేవుడైన యెహోవాను నువ్వు నమ్ము, అదే అన్నిటికంటే ఉత్తమమైనది. దేవుని స్తోత్రంగా ఉన్నగాక. కాబట్టి ఒకటి వాక్యం నమ్ము, వాక్య ప్రకారంగా జీవించు. వాక్యములోనే దీవెన ఉన్నది, వాక్యానికి బయట దీవెన లేదు, వాక్యానికి బయట శాపాలే ఉన్నాయి. హల్లెలూయా. మీకు అర్థమైంది? అందరూ కూడా మీకు అర్థమైందా? దేవుడి వాక్యము దీవించనగాక. తలవంచిన ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరొక్కసారి మీకు వందనాలు ప్రభువా. తండ్రి, నిజానికి ఇది నాకు అంశము కాదు, చదివించిన లేఖనం వేరు, చెప్పిన సబ్జెక్టు వేరు ప్రభువా. మేము ఒకటే నమ్ముతున్నాను, నీవు ఇక్కడ ఉన్నావని నేను పరిపూర్ణంగా నమ్ముచున్నాం ప్రభువా. అయ్యా, దీవెన మాకు ఎలా వచ్చిద్దో, శాపాలు ఎలా వస్తాయో నువ్వు చాలా క్లియర్గా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ వాక్యము ద్వారా నువ్వు మాతో మాట్లాడావయ్యా. నీ మాట విని, నీ వాక్యం విని, దానిని అనుసరించి దాని వాక్య ప్రకారంగా జీవించడమే ఒక దీవెన. నీ వాక్యం విని దానికి లోబడకుండా, దాన్ని మేము గైకొనకుండా ప్రభువా, నీ వాక్యాన్ని త్రోసివేయడమే, నీ వాక్యానికి మేము ఎదురు తిరగడమే అదే శాపము ప్రభువా, అదే పాపము తండ్రి. నీ వాక్యములో మాతో చాలా స్పష్టంగా నువ్వు మాతో మాట్లాడావు ప్రభువా. అయ్యా, మాకు శాపము కాదు ప్రభువా, మేము దీవించబడాలి తండ్రి, మేము దీవించబడాలి, మా కుటుంబాలు దీవించబడాలి, మా పిల్లలు దీవించబడాలి ప్రభువా, మా తరతరాలు దీవించబడాలి ప్రభువా. అలా దీవించబడాలంటే మేమొక్కరము తండ్రి నీ వాక్యానికి పరిపూర్ణముగా లోబడదుముగాక ప్రభువా. తండ్రి, మా యొక్క వివాహములు, మా వ్యాపారములు, మా చదువులు, మా యొక్క ఉద్యోగాలు తండ్రి, అవి ఏదైనా కానీ ప్రభువా, నీ సన్నిధికి ఎల్లప్పుడూ కూడా అవి దగ్గరగా ఉండునుగాక. మేము ఎల్లప్పుడూ కూడా మేము నీ దగ్గరకు వచ్చి నీతో మేము కలిసి ఆలోచించదముగాక. మేము నీ మాట మాత్రమే విందుముగాక ప్రభువా. ఆ విధముగా మాకు సహాయము చేయండి ప్రభువా. ఆ పేద విధవరాలు నీ వాక్యానికి లోబడింది ప్రభువా, నీ వాక్యం వింది ప్రభువా ఆమె. అందుకంటే ఆమెకున్న ప్రతిదీ కూడా నీ రాజ్యము కోసం ఖర్చు పెట్టింది ప్రభువా. అంతేగాని ఏదో నేను దేవుని కొంచెమే ఇస్తాను, నాకు ఉన్నంతలో ఇస్తాను లేదు ప్రభువా. తన జీవనం మొత్తమే నీ కోసం ఖర్చు పెట్టేసింది. ఈరోజు మేము కూడా అదే మనసును మేము కలిగి ఉందము గాక.
ప్రభువా మేము ఎల్లప్పుడూ నీ పని కోసము మేము ఘనంగా ఇచ్చిదము గాక తండ్రి. ఎందుకంటే నువ్వు గొప్ప దేవుడు అయ్యా. ప్రభువా మేము కానుకల విషయంలో, దశంభాగముల విషయంలోనూ మేమెల్లప్పుడూ మేము నీ పని ఘనముగా చేస్తాము గాక. ఎందుకంటే మేము నీ పని ఘనంగా చేసినప్పుడే మమ్మల్ని నీవు కూడా తలగా ఉంచే దేవుడిగా ఉన్నావు తండ్రి. అయ్యా అన్ని పనుల కంటే నీ పనే ఘనమైన పని ప్రభువా. మేము నీ పనిని, నీ సన్నిధిని మేము ఎప్పుడైతే ఘనంగా భావిస్తామో మా జీవితాలు కూడా అలాగే ఘనంగా ఉంటాయి ప్రభువా. అలాగే నువ్వు తలగా ఉంచే దేవుడిగా ఉన్నావు తండ్రి. మేము తోగగా మమ్మల్ని ఉంచవు ప్రభువా. ఎంత గొప్ప వర్తమానం ఇచ్చావయ్యా ఈరోజు. ఇది మా సబ్జెక్టు కాదు ప్రభువా. నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. సంఘమందరూ కూడా ప్రభువా నీ వాక్యాన్ని గ్రహించి, నీ వాక్యానికి లోబడి ప్రభువా సంపూర్ణముగా మీకు సమర్పించుకుందాము కాక. దేవా మా జీవనాన్ని ప్రభువా, మా జీవితాన్ని మీకు సంపూర్ణముగా ఇచ్చిదము గాక తండ్రి. అయ్యా మేము నీకు ఏది ఇచ్చినా కానీ, మా పొలములో పండిన పంట అయినా, అయా దశంభాగమైన కానుకలైనా కానీ, అది ఏదైనా సరే మేము ఘనంగా మాత్రం ఇష్టము గాక. మేము ఎప్పుడైతే మేము ఘనంగా ఇస్తామో మమ్మల్ని ఘనపరిచే దేవుడు అయ్యా తండ్రి. అలా సహాయం చేయండి ప్రభువా. ఈ వర్తమానము వారి హృదయాల్లో పడి నూరువంతులుగా ఫలించే ఆ గొప్ప కృపను మాకందరికి ఇవ్వండి. మీరే దీవించి ఆశీర్వదించమని, సహాయం చేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు కృప, ఆయన సమాధానము ఇక్కడ కూడి ఉన్న మనకు, ప్రపంచంలో చెదరి ఉన్న ఆయన వధువుకు, ఆయన రాకడ వరకు, ఆ గొప్ప ఎత్తబాటు వరకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.